డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ సమావేశం ముగిసింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టికి సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఓ రిపోర్ట్ అయితే రెడీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రజా సంఘాలతో సమావేశమైన తర్వాత పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, ఇప్పుడు ఈ భూముల వ్యవహారంలో కొంతవరకు డిఫెన్స్ మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎలా చూడొచ్చు ఈ నివేదిక తర్వాత? దాంతోపాటుగా నిన్న సుప్రీంకోర్టు ఏవైతే కామెంట్స్ చేసిందో జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ సిఎస్ విషయంలో కానీ ఎట్లా చూస్తోంది గవర్నమెంట్? ఈ నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం ప్రస్తుతం చక్కదిద్దే చర్యల్లో భాగంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. నిన్న మంత్రుల కమిటీ వేయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీధర్బాబు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యవహారంలో ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సిఎస్ డిప్యూటీ సీఎం తో భేటీ అయింది. సిఎస్ తో పాటు శాఖ, రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు కూడా భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం 400 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకున్న రికార్డులు ఏంటనే పూర్తి వివరాలు దాని మీద సేకరించే పనిలో పడ్డారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ ఈ నెల 16న సుప్రీంకోర్టుకి ఏదైతే నివేదిక ఇవ్వబోతున్నారో ఆ నివేదికను పకడ్బందీగా సిద్ధం చేయాలి. ఇక్కడ కూడా ప్రభుత్వం డిఫెన్స్ లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో పూర్తి వివరాలతో కూడా ఈ నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ సేమ్ టైం రేపటి నుంచి ఈ మంత్రుల కమిటీ ప్రజా సంఘాలు, స్టూడెంట్స్, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉంది, అభిప్రాయం తీసుకోబోతా ఉంది. ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం అది ప్రభుత్వ భూమి అని ఇప్పటివరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం గట్టిగా వాదిస్తా ఉంది. ఒకవేళ అవసరమైతే దీన్ని ఎక్కువ టూరిజంగా, ఎక్కువ గ్రీనరీ పెంచడం కోసం దీన్ని చేయాలా, లేకుంటే ప్రభుత్వం ముందట తీసుకున్న నిర్ణయం ప్రకారం దీన్ని డెవలప్ చేయాలన్న దానిపైన ప్రజా సంఘాలతో మీటింగ్ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే. రాకేష్, చాలా మంది నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ వీటి గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతోంది, మిగతా అంశాలని పర్టిక్యులర్ గా పక్కన పెట్టేశారనే వాదన చాలా మంది నుంచి వస్తోంది. ఖచ్చితంగా ఈ అంశాల కోసం ప్రభుత్వం ఒక బలమైన వాదనను సిద్ధం చేస్తా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ అనేది పూర్తిగా రాష్ట్రంతో నిండిపోయిన సిటీగా చెప్తుంది ప్రభుత్వం. దీనికోసం బలమైన వివరాలు సేకరించే పనిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో అప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం ఎవరికైతే భూములు కేటాయించిందో వాటి వివరాలు మొత్తం కూడా సేకరిస్తా ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా గతంలో ఇదే విధంగా పడవగొట్ట భూములు, జింకలు, ఇతర పక్షులున్న భూములు అవన్నీ కూడా ఇతరులకు ఇచ్చిన తర్వాతనే అవన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యాయి. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళిన పరిస్థితి, డెవలప్మెంట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా అదే కోవలో తీసుకుని గత పల్లెల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మందికి భూములు ఇచ్చిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి సంబంధించిన డాటా మొత్తం కూడా తీసుకుని ప్రజా సంఘాలు, ఎస్టీ స్టూడెంట్స్ ముందు పెట్టి దీనిపైన ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా అన్ని కూడా సాంకేతిక ఆధారాలతో నివేదిక ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశగానే ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.